కోర్స్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అరెస్ట్కి ప్రయత్నాలు చేస్తోంది అమెరికా. మీరు వింటుంది నిజమే. అయితే అమెరికాలో న్యూయార్క్ మేయర్ స్టేట్మెంట్స్. సో న్యూయార్క్ మేయర్ మామ్దాని చేసినటువంటి ఒక మాట ఏంటంటే, సో నెతన్యాహు అరెస్ట్ చేయాలని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరారు మామ్దాని. నెతన్యాహు యుద్ధ నేరస్తుడిగా అభివర్ణించిన మామ్దాని తనను అరెస్ట్ చేస్తే, అంటే ఈ వ్యాఖ్యలు అటు మామ్దాని చేయడంతో నెతన్యాహు ఏమంటున్నారంటే, తనని అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి, ఏకంగా ఇజ్రాయెల్ నుంచి యుద్ధ వీరులు రంగంలోకి దిగుతారు, ఆర్మీ రంగంలోకి దిగుతుందని చెప్తున్నారు. నన్ను అరెస్ట్ చేస్తే ఇజ్రాయెల్ నుంచి స్పెషల్ ఫోర్సెస్ దించుతా అంటున్నారు నెతన్యాహు. న్యూయార్క్లో జరిగేటువంటి యుఎన్ సర్వసభ్య సమావేశానికి ఖచ్చితంగా హాజరవుతానని చెప్పి నెతన్యాహు చెప్తున్నారు. గాజాపై దాడుల నేపథ్యంలో 2024 నవంబర్లో నెతన్యాహు మాజీ రక్షణ మంత్రి యోవ్ గ్యాలెంట్లపై ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అంటే గాజాపై చేసినటువంటి అటాక్లో భాగంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వాళ్ళిద్దరి అరెస్ట్కి వారెంట్ జారీ చేసింది. సో వాళ్ళు దేశం వదిలి బయటకు వచ్చారంటే చాలు, డెఫినెట్గా దేశంలో ఉన్న అరెస్ట్ చేయవచ్చు, బట్ బయటకు వచ్చిందంటే డెఫినెట్గా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ప్రకారంగా చేసినట్టు ఆదేశాలను డెఫినెట్గా అమలు చేయాలనేది మేయర్ మామ్దాని అటు ట్రంప్ని కోరుతున్నారు. సెప్టెంబర్లో అమెరికాలో నెతన్యాహు పర్యటించబోతున్నారు. ఆ సమయంలో అరెస్ట్ చేయాలనేది ఆయన చెప్తున్న మాట. సో ఏంటి, గాజాపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలిసిందే గాజాపై ఇజ్రాయెల్ ఏ రకంగా దాడులు చేస్తోంది, ఎటువంటి దాడులకు పాల్పడుతుంది అనేది. సో గాజా స్ట్రిప్పై జరిగేటువంటి దాడుల పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. నిజంగా 120,000 మంది చనిపోయారు అక్కడ. అంటే ఏ స్థాయిలో అక్కడ దాడులు జరిగి అర్థం చేసుకోండి, ఏ స్థాయిలో అక్కడ ఆందోళన రేకెత్తించేటువంటి పరిస్థితులను అర్థం చేసుకోండి. సో గాజాలో జరుగుతున్నటువంటి దాడులకి ప్రధానమైనటువంటి కారణం మీ అందరికీ తెలిసిందే. సో అటువంటి సిచ్యువేషన్లో పలిస్తీనా వేరుపాటువాదం, లెబనాన్ సంబంధించి కొంతమంది వ్యక్తులు అక్కడ ఆశ్రయం దాచుకున్నారు, తలదాచుకున్నారని, గాజాకు సంబంధించినటువంటి వారిని కొంత ఉద్రిక్తత పరిస్థితుల మధ్యలోనే నిత్యం ఉంచాలని ఇజ్రాయెల్ భావించింది కాబట్టి ఆ రకంగా కొనసాగుతోంది. సో ఇవే కాక ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలే కాకుండా అటు నెతన్యాహుపై మరో 3 కీలక కేసులు ఉన్నాయి. కేస్ 1000. ఏంటి ఈ కేసు? సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనకు వచ్చే గిఫ్ట్స్ అన్నిటినీ ఎవరైనా విజిటింగ్కి వెళ్ళారనుకోండి, సో ఈ విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఆయనకు వచ్చే గిఫ్ట్స్ అన్ని కూడా అక్రమంగా ఆయనే ఉంచేసుకుంటూ ఉన్నారు, గిఫ్ట్స్ తీసుకుంటున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన చాలామందితో గిఫ్ట్స్ తీసుకుని వాళ్ళకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది నెతన్యాహుకు వ్యతిరేకంగా ఒక కేసు నమోదైంది. ఇట్స్ కేస్ 1000 అండ్ ఇట్స్ కేస్ 2000. రెండో కేసు ఏంటంటే, ఒక మీడియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని తన ఆపోనెంట్ కాంపిటీటర్ మీడియా సంస్థని కొంత ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని పూర్తిగా సప్రెస్ చేసి ఈ మీడియా సంస్థకి నేను కొంత లాభం చేకూరుస్తాను, నాకు వాళ్ళకు తగ్గట్టుగానే కొంత ఫేవర్ చేయాలి, నాకు అనుకూలంగా వార్తలు రాయాలి, నాకు అనుకూలంగా ఉండాలనేది ఇంకొక ప్రయత్నం. అండ్ ఫైనల్లీ కేస్ 4000. ఇట్స్ ఎ సీరియస్ అలిగేషన్. సో ఏంటి ఈ సీరియస్ అలిగేషన్? సో దాని ప్రకారంగా నెతన్యాహు ఒక టెలికాం సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళకు అనుకూలంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రధానిగా ఉండడంతో పాటు కమ్యూనికేషన్ మినిస్ట్రీగా కూడా పనిచేశారంట ఆయన. సో ఆ సమయంలో వాళ్ళకు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలకు తగ్గట్టుగా ఆయన ప్రతిఫలంగా ఆశించిన మాట ఏంటంటే, వాళ్ళకు సంబంధించిన ఒక మీడియా సంస్థ ఉంటే ఆ మీడియా సంస్థను కంప్లీట్గా నెతన్యాహుకి సరెండర్ చేసేసి కేవలం నెతన్యాహు ఫ్యామిలీని, నెతన్యాహుని పోవడానికి తప్ప ఆ మీడియా ఇంకొక వార్తలు రాయకూడదు. ఇటువంటి చాలా సీరియస్ ఎలిగేషన్స్తో 3 కేసులు ఉన్నాయి. ఇవే కాక ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బిగ్గెస్ట్ కేసు ఏంటంటే గాజా స్ట్రిప్పై కంటిన్యూస్గా దాడులు చేయడం. అప్పుడు రక్షణ మంత్రి యోవ్ గ్యాలెంట్ పైన, ఆ తర్వాత నెతన్యాహు ఇద్దరిపైన ఐసీసీ ఇచ్చినటువంటి డిసిషన్ మేరకి, ఆదేశం మేరకి అరెస్ట్ చేయాలని. ఇప్పుడు 2024 to 2026 ఆల్మోస్ట్ 2 years ఇప్పుడైనా యుఎన్ సర్వసభ్య సమావేశానికి హాజరవుతున్నారు. యుఎస్లో జరగబోతోంది. సెప్టెంబర్లో ఈ సమావేశం ఉంది. ఆ సమావేశానికి నెతన్యాహు హాజరు కాబోతున్న సమయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక టాక్ ఏంటంటే, న్యూయార్క్ మేయర్ మామ్దాని చెప్తున్న మాట ఏంటంటే, సో అక్కడ జరుగుతున్నటువంటి ఆ సభకి వస్తున్నటువంటి నెతన్యాహుని ఎలాగైనా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి ఆయన్ని ఐసీసీ గైడ్ లైన్స్ని పాటించే విధంగా ఐసీసీ ఇచ్చిన ఆదేశాల మేరకు అరెస్ట్ చేయాలనేది సో ఆయన చెప్తున్న మాట. ఇంకోవైపు గాజా స్ట్రిప్పై జరుగుతున్నటువంటి దాడికి సంబంధించి కూడా ఇప్పటివరకు నేను చెప్పినట్టుగా 1,00,000 పైచిలకు మంది చనిపోయారు. ఇట్స్ ఆన్ రికార్డ్. గాజా అక్కడి గవర్నమెంట్లు కానీ అక్కడ జరుగుతున్న హ్యాపెనింగ్స్ పైన అఫీషియల్ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ చెప్తున్న ప్రకారంగా సో హమాస్ని ఎలిమినేట్ చేయాలని,
అక్కడ ఉన్నటువంటి తమ బందీలని కాపాడుకోవాలని, సో సెక్యూరిటీ మెజర్స్ని అక్కడ తిరిగి పునరుద్ధరించాలనేటువంటి లక్ష్యంతోనే వరుసగా నెతన్యాహు గాజా స్ట్రిప్పై దాడులు చేస్తూనే ఉన్నాడు. ఆ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ద ఫస్ట్ అటాక్ వాజ్ అక్టోబర్ 7, 2023, 2023. సో 2023 అక్టోబర్ 7 నుంచి ఈ దాడులు మొదలయ్యాయి. సో ఆ దాడుల నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు ఇంకా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చిన్న డ్రోన్ కానీ మిసైల్ కానీ గాజాని చుట్టుముడుతూనే ఉంటుంది. సో అనూహ్య దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ గాజాపై అంటే హమాస్ చేసినటువంటి దాడి ముందుగా సో అక్టోబర్ 7, 2023 రోజున హమాస్ ఈ గాజాపై అటాక్ చేసింది, హమాస్ ఇజ్రాయెల్పై అటాక్ చేసింది. దీనికి ప్రతీకారంగా సైనిక చర్యకి నెతన్యాహు దిగాల్సి వచ్చింది. సో ఆ సమయంలో తక్షణ జరిగినటువంటి అంశం ఏంటంటే ప్రాణ నష్టం అండ్ బందీలు. ఈ దాడిలో సుమారుగా మొదటి రోజు దాడిలో 1200 మంది తిరిపికొట్టేటువంటి క్రమంలో గాజాలో చనిపోయారు. 251 మంది బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారంట. 1200 మంది ఇజ్రాయెల్లో చనిపోయారు అండ్ 250 మందిని ఒక బందీలుగా తీసుకెళ్లి ఇజ్రాయిల్స్ని హమాస్ గాజాలో దాచిపెట్టేశారు. అయితే ఈ దాడికి సమాధానంగా ఇజ్రాయెల్ కూడా యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది. 3 ప్రధాన లక్ష్యాలను ఎంచుకున్నారు వాళ్ళు. ఒకటి, హమాస్ను అంతం చేయడం, హమాస్ అనే వ్యవస్థ లేకుండా పూర్తిగా అంతం చేయడం. ఇది ఒక మిలిటెంట్ గ్రూప్గా భావిస్తోంది. మరి హమాస్ ఎవరంటే పలిస్తానీ వేర్పాటువాదం కోసం పోరాడుతున్నటువంటి ఒక వ్యవస్థ, ఒక మిలిటెంట్ గ్రూప్ ఇది. సో రెండవది, బందీలను విడుదల చేయించడం. 250 మంది ఎవరైతే బందీలు గాజాలో తమ సైనికులు, తమకు సంబంధించిన పౌరులు హమాస్ బలవంతంగా తీసుకెళ్లి బందీలుగా చేసుకుందో వాళ్ళని విడిపించడం రెండో లక్ష్యంగా ఆ రోజు తిరిగి దాడి చేసిన మరి ఇజ్రాయెల్ సరిహద్దు భద్రత అంటే బార్డర్ సెక్యూరిటీకి సంబంధించిన విషయంలో కూడా అటాక్ చేయాల్సి వచ్చింది. సో ఇటు గాజా చెప్పినటువంటి హమాస్ చెప్పిన కారణాలు ఏంటంటే గాజాపై ఆంక్షలు. 2007లో హమాస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇజ్రాయెల్, ఈజిప్ట్లు గాజా పైన ఇంకా ఆ సరిహద్దులకు సంబంధించిన కానీ సముద్ర మార్గాలపై కానీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేస్తున్నాయి. వాళ్ళు మానిటర్ చేయడానికి అన్నట్టుగా హమాస్ చెప్తోంది. అల్ అక్సా మసీదు, జెరూసలంలోని అల్ అక్సా మసీదు ప్రాంగణంలో వివాదాలు, ఆంక్షలపైన కూడా ఈ అటాక్ చేసినట్టుగా హమాస్ చెప్తోంది. ఖైదీలకు సంబంధించి విడుదల. సో ఇజ్రాయెల్ జైల్లో ఉన్నటువంటి వేలాది మంది పలిస్తానీ ఖైదీలను విడిపించుకోవడానికి కూడా ఈ అటాక్ చేస్తామని హమాస్ అంది. ప్రాంతీయ రాజకీయాలు. సో ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య జరుగుతున్నటువంటి రాయబార చర్చలను కూడా, దౌత్య సంబంధాలను కూడా పునరుద్ధరించడం కూడా, పునరుద్ధరణకి దెబ్బతీయడం కూడా ఒక కారణంగా హమాస్ చెప్తోంది. సో ఇప్పుడు ఈ అటాక్ పైన వాళ్ళకి ఒక రీజన్ ఉంది, వాళ్ళొక విషయం చెప్తున్నారు. వీళ్ళకు చాలా పర్ఫెక్ట్ రీజన్ వీళ్ళకి వినిపిస్తోంది. కానీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు మాత్రం నెతన్యాహుకి అండ్ అక్కడ ఉన్నటువంటి మాజీ రక్షణ మంత్రి యోవ్ గలంటల పైన అరెస్ట్ వారెంట్ జారీ చేసింది 2024 నవంబర్లోనే. సో ఇప్పుడు దేశం వదిలి యుఎస్ వైపుగా వస్తున్నారు కాబట్టి ఎలాగైనా సరే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఆదేశాల ప్రకారంగా డెఫినెట్గా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలనేది న్యూయార్క్ నగర మేయర్ మామ్దాని చెప్తున్నారు. న్యూయార్క్ మేయర్ అక్కడ ఉన్నటువంటి మామ్దాని సో ట్రంప్కి వ్యతిరేకంగా ఛాలెంజ్ చేసి మరి ఆ కుర్చీలో కూర్చున్నారు ఆయన. ఈజ్ ఆ సమయంలో ఒక బిగ్గెస్ట్ సెన్సేషన్, వరల్డ్ వైడ్ న్యూస్గా మారింది. సో ఇప్పుడు మామ్దాని ట్రంప్కి ఛాలెంజ్ చేస్తున్నారు. ఇఫ్ ఎట్ ఆల్ ఆయన అరెస్ట్ చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. సో గాజాపై నియంత్రణ 1967 ఆ సమయంలో 6 రోజుల పాటుగా యుద్ధం జరిగింది. ఇజ్రాయెల్ గాజాను ఆక్రమించింది. 2005లో ఇజ్రాయెల్ తన సైన్యాన్ని స్థావరాలుగా గాజా మొత్తాన్ని కూడా చుట్టుముట్టింపే చేసింది. సో గాజా గగనతలం అండ్ తీర ప్రాంతం, విద్యుత్ అండ్ ఇతర అంశాలు మొత్తాన్ని కూడా సరిహద్దులు ఇజ్రాయెల్ కంప్లీట్ అండర్టేకింగ్లో ఉండిపోయాయి. ఇక తరచుగా ఎప్పటికి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. 2023కి వచ్చేసరికల్లా అవి తారాస్థాయికి చేరిపోయాయి. ఇక భారీ యుద్ధం పరిణామాలకు దారితీశాయి. సో ఈ సమయంలోనే అటు ఇజ్రాయెల్ గాజాపై అటాక్ చేయడం, హమాస్ వ్యవస్థలు కూడా తరచుగా ఇజ్రాయెల్ ఉన్నటువంటి నార్థన్ పార్ట్లో దాడులు చేయడం ఇవి జరుగుతూనే ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు మాత్రం ఇప్పుడు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఎటువంటి రియాక్షన్స్ ఉంటాయి, సో ఏ రియాక్షన్స్ నిజంగానే ట్రంప్ వైపు నుంచి కూడా వస్తాయా? సో ట్రంప్ కూడా అక్కడ న్యూయార్క్ మేయర్ మామ్దాని మాట్లాడుతున్నట్టుగా నెతన్యాహుపై డిసిషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేది ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్గా చూడాలి. సో ట్రంప్ అంత ఈజీగా నెతన్యాహును అరెస్ట్ చేయమని ఒక నగర మేయర్ కోవడమనే కాదు, సింపుల్గా కూడా ఈజ్ వెరీ మచ్ అసోసియేటెడ్ టు నెతన్యాహు. అన్ని చాలా ఫ్రెండ్లీగా అటు ఇజ్రాయెల్ కోసం డైరెక్ట్గా ఇరాన్తోనే యుద్ధంలోకి దిగిన అమెరికా ఇప్పుడు ఎవరో ఒక మేయర్ చెప్పినంత మాత్రాన ఒక దేశాధినేత ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే అవకాశం లేదు. బట్ డిమాండ్స్ మాత్రం వినబడుతున్నాయి. ఇది కేవలం ఒక నగర మేయర్ నుంచి వచ్చినటువంటి డిమాండే కాదు, సామాన్య జనం కూడా డెఫినెట్గా ఒక ప్రొటెస్టర్ రూపంలో అరెస్ట్ చేయాలని డిమాండ్స్ మరింతగా రెట్టింపు చేసే అవకాశం కూడా ఉంది. మరి ప్రొటెస్ట్ని, ఈ రకమైనటువంటి మాటల్ని ట్రంప్ ఎలా ఎదుర్కొంటారు, ఏ రకంగా దాన్ని తిప్పికొడతారో చూడాలి.
I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.